కథా శీర్షిక అమ్మలేని ఇల్లు నాన్నే అమ్మైతే. కథ సారాంశం. ఈ కథ ఒక తండ్రి కూతురి చుట్టూ తిరుగుతుంది. కూతురు పుట్టినప్పుడే తల్లి చనిపోతుంది. ఆ తండ్రి తన కూతురిని తల్లిలేని లోటు తెలియకుండా అల్లారుముద్దుగా పెంచుతాడు. కాని కూతురు పెరిగి పెద్దయ్యాక ఉద్యోగ ఒత్తిడిలో పడి తన తండ్రి త్యాగాలను ఎలా మరిచిపోయింది, మళ్ళీ ఎలా తెలుసుకుందనేదే ఈ కథ. ప్రారంభం. కథ 20 ఏళ్ల క్రితం మొదలవుతుంది. భార్య చనిపోయిన బాధలో ఉన్న రాఘవ అంటే తండ్రి తన చేతుల్లో ఉన్న పసిపాపను చూసి నీకు అమ్మను నేనవుతాను, నాన్నను నేనవుతాను అని ప్రామిస్ చేస్తాడు. తన కూతురు సిరికోసం తను ఇష్టమైన అలవాట్లని, తన సంతోషాన్ని వదిలేస్తాడు. మధ్యభాగం. సిరి పెద్దదై సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుంది. సిటీలో జాబ్ రావడం వల్ల తండ్రిని తనతోపాటే తీసుకెళ్తుంది. కాని ఆఫీస్ టెన్షన్లు, మీటింగుల వల్ల తండ్రిని పట్టించుకోవడం మానేస్తుంది. తండ్రి ఏదైనా మాట్లాడబోతే నాకు టైం లేదు నాన్నా, మీరు ఎప్పుడూ పాతకాలం ముచ్చట్లే చెప్తారు అని విసుక్కుంటుంది. ఒకరోజు ఆఫీస్ నుండి కోపంగా వచ్చిన సిరి తండ్రి తెచ్చిన భోజనాన్ని వద్దని విసిరేస్తుంది. నాన్న కళ్లల్లో నీళ్లు తిరిగినా ఏమీ అనకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ట్విస్ట్. ఆ రాత్రి సిరి పొరపాటున తండ్రి రాసుకునే ఒక పాత డైరీని చూస్తుంది. అందులో ప్రతి పేజీలో ఆమె చిన్నప్పటి ఫోటోలు, ఆమె గెలిచిన ప్రతి మెడల్ గురించి రాసి ఉంటుంది. చివరి పేజీలో ఇలా ఉంటుంది: ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళితే గుండె ఆపరేషన్ చెయ్యాలన్నారు. కానీ ఆ డబ్బులు దాచిపెడితే సిరికి పెళ్లికి ఉపయోగపడతాయి. నా ప్రాణం కంటే తన భవిష్యత్తు ముఖ్యం. తను నా మీద అరుస్తున్నా పర్వాలేదు, తను నా కళ్ల ముందు ఉంటే చాలు అంటుంది. ముగింపు. అది చదివిన సిరి గుండె మొక్కలవుతుంది. పరుగున వెళ్లి నిద్రపోతున్న నాన్నను గట్టిగా హత్తుకుంటుంది. తన తప్పు తెలుసుకుని క్షమించమని అడుగుతుంది. తండ్రి ఎప్పటిలాగే చిరునవ్వుతో నువ్వు నా బంగారు తల్లివి అమ్మా, నీమీద నాకు కోపమెందుకుంటుంది అంటాడు. ఆస్తి అంతస్తు కంటే కన్నవారి ప్రేమే గొప్పదని సిరి తెలుసుకోవడంతో కథ ముగుస్తుంది.